ఇగోండి ఇవి 100 రూపాయలు అంటండి. ఇగోండి 100 రూపాయలు అంటండి. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయండి. లైట్ వెయిట్ ఉన్నాయి. జత 150 అంటండి. ఇగోండి రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది రాజమండ్రి సండే మార్కెట్ అండి. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ కొత్త పీసులే కదండి? కొత్త పీసులే అండి. ఇవ్వండి లాట్ ఐటమ్ కాబట్టి ఆ రేట్కి ఇచ్చేస్తాం. ఓకే, అది ఎయిర్ బడ్ తీయండి ఒకసారి. తీయమంటారా? ఇవ్వండి. మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. మ్యాగ్నెట్ కూడా గాలి కూడా బాగా వస్తుందండి. మా ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి. గాలి కూడా అదిగోండి. నా హెయిర్ కదులుతుంది చూడండి. అదిగోండి వర్క్ అవుతుంది. చూద్దామండి, తీసుకుందాం. నాకు టెంట్లోకి యూజ్ అవుద్ది. లాస్ట్ 10 రూపాయలు. ఇవి లోటా అండి? లోట 20 రూపాయలు అండి. లోట 20. ఇవి ఈ గిన్నెలు ఎట్లా పడతాయి? గిన్నెలు 40, 30. ఈ పెద్దవి అవి 40, 30 అలా రకాన్ని బట్టి. పెద్ద 40, 50, 30. ఇవ్వండి షర్ట్స్ బాగానే ఉన్నాయండి. మన్నిక 100% ప్యూర్ కాటన్ 200 అంటండి. నేను మొన్న తీసుకున్నా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీ షర్టు 220 రూపాయలండి. ఒక్క రోజు ఐటమ్స్ ఇవి అసలు ఉతుకు పడినట్టు కనబడట్లేదండి. చూస్తుంటే ఉతుకు పడినట్టు లేవు అసలు. ఇవి కొంచెం ఇదిగా ఉన్నాయండి. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజమండ్రి సండే మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రకరకాల పాత ఐటమ్స్ అయితే అమ్ముతారండి. చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే వాడి తీసేస్తారు కదండి, వాటిల్లో పనికొచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్క్రాప్ నుంచి ఏరుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ఆ మార్కెట్ మీకు చూపిస్తారండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ బార్కి అదే అండి కంప్లీట్గా. ఇదిగోండి ఇవి వచ్చి ఇంకా స్టాక్ ఐటమ్ అండి. అంటే షాపుల్లో వాళ్ళకి ఇంత డేట్ అని చెప్పేసి ఉంటుంది కదండి. ఆ డేట్ అయిపోయిన తర్వాత అవి తీసేస్తారండి. అవి తీసుకొచ్చి పెట్టుకుంటారు వీళ్ళు. ఇవి కూడా తక్కువ రేటుకే దొరుకుతాయండి. అవి కూడా మీకు చూపిస్తాను ఎంతెంత రేట్లో ఉన్నాయి ఏంటనేది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి పాతవి ఐటమ్స్. స్క్రాప్ నుంచి తీసుకొస్తారు. ఇదిగోండి గ్రైండర్కి సంబంధించింది పై పార్ట్ అండి. ఇది ఇట్లా రకరకాలు ఉన్నాయండి. ఇదిగోండి హెయిర్ డ్రైయర్, ఇదిగోండి హీటర్, రూమ్ హీటర్. అది వచ్చి ఎట్లా ఉంటుంది అన్న? ఈ రేట్లు ఎట్లా ఉంటాయి? వర్క్ అవుతాయా? రేట్లు తక్కువగానే ఉంటాయి. ఎంత అది రూమ్ హీటర్ ఎంత? 150. మామూలుగా ఒరిజినల్ అయితే మనకి 1500, 2000 అట్లా ఉంటుందండి. 150 రూపాయలు అంట. భయ కొద్దిగా ఇటు తెప్పుకోదాన్ని. అదిగోండి చూడండి. అదిగోండి సార్ చూపిస్తున్నారు కదా రూమ్ హీటరు. అది వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇక్కడ పెడతారండి. మీరు కూడా వర్క్ చేసి తీసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు అండి వర్క్ అవుతుందో లేదో. ఫ్రెండ్స్, ఇవ్వండి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఇడ్లీ ప్లేట్లు చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అట్లా చదువుకుంటూ ఉంటుంది. అదిగోండి స్విచ్ బోర్డ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అదిగోండి సార్ చేస్తున్నారు కదా. ఏంటండి అది? అది ఏంటో నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కంప్యూటర్ సంబంధించిన ఫ్యాన్ అండి అది. అదిగోండి హెడ్ ఫోన్స్, వాచ్, వాల్ క్లాక్ ఉంటుంది కదండి, వాల్ క్లాక్. దోమలకి బ్యాట్ అండి, దోమల బ్యాట్. ఇంకా ఎదరికి వెళ్ళి చూద్దామండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి. ఎదరికి కూడా వెళ్ళి చూద్దాం. ఫేమస్ అండి సండే మార్కెట్. చాలామంది వచ్చి కొనుక్కెళ్తారు. అటు మనుషులు ఉన్నారు కదండి, జనాలు ఉన్నారు. ఇటు చూపిస్తాను. ఇదిగోండి డ్రమ్స్ ఉన్నాయి, ఆయిల్ డ్రమ్స్. ఇదిగోండి జియో ఎయిర్ ఫైబర్ది కూడా వచ్చేసిందండి స్క్రాప్లోకి. అదిగోండి ఇదే మామూలు గాలి తగలకుండా పెట్టుకుంటాం కదండి హెల్మెట్ లాగా, అవి ఇవి. ఇదిగోండి 5 లీటర్లు వాటర్ క్యాన్లు, ఆయిల్ క్యాన్లు, ఆయిల్ క్యాన్లు. మిక్సీలు ఉన్నాయండి.
మిక్సీలు ఉన్నాయి, అదిగోండి అక్కడ ప్రీతి అని ఉంటుంది. చాలా రకాలు ఉన్నాయండి. ఇదిగోండి మోటార్ ఉంది, ఇది పిండి మిషన్లకి వాటికి వాడతారండి మోటరు. నాదే నీడ వచ్చేస్తుందండి ఇట్లా చూపిస్తే. ఇదిగోండి ఇది పౌండరీకి సంబంధించిందండి, వాళ్ళు డ్రిల్ చేస్తారు కదా దానికి సంబంధించింది. అదిగోండి స్విచ్ బోర్డులు, స్టెబిలైజర్ ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి చాలా తక్కువ రేట్లకి మనకి లభిస్తాయండి, తక్కువ రేట్లకి లభిస్తాయి. బాబాయ్ ఏంటయ్యి బండి మీద వెళ్ళేవాడు పెట్టుకునేవిగా? మాస్కులు. ఓకే ఓకే, యూజ్ ఏంటి దానివల్ల? దుమ్ము ముఖం మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్డు అంతా వెళ్ళేటప్పుడు కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి కదండి. పెట్రోల్ బళ్ళు లేదు డీజిల్ బళ్ళు తిప్పినప్పుడు దాని నుంచి వచ్చే కర్బనం ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ముఖంకి పట్టుకోకుండా ఉంటుందండి. అందుకని చెప్పేసి అవి వాడుతున్నారు. ఇదిగోండి బీసీపీ డివిడి ప్లేయర్, అది డివిడి ప్లేయర్ అండి. స్విచ్ బోర్డులు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి టార్చ్ లైట్ ఉంది, అది కొంచెం చూడండి, రిమోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్క్రాప్ నుంచి వీళ్ళు తీసుకొస్తారండి. ఇదిగోండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఉందండి, మొబైల్ సంబంధించినవి. ఇదిగోండి కేబుల్స్, మొబైల్ సంబంధించిన కేబుల్స్, ఇవన్నీ సెల్ ఫోన్ బ్యాటరీస్ అండి. ఇదిగోండి పర్సులు, కత్తులు ఉన్నాయండి, కూరగాయలు కట్ చేసుకునేవి, ఇయర్ ఫోన్స్. ఇదిగోండి ఇవన్నీ ఇయర్ ఫోన్స్ అండి, ఢిల్లీ ఐటము. ఎక్కడి నుంచి చేసుకొస్తారండి ఇయర్ ఫోన్స్? విజయవాడ అండి, విజయవాడ ఇయర్ ఫోన్స్ మొత్తం విజయవాడ. విజయవాడ నుంచి అంటండి. స్టాక్ ఎట్లా ఉండేది? బాగుంటాయండి. ఎట్లా కాస్ట్ ఎంత? కాస్ట్ తక్కువే అండి, అక్కడ లాట్ల కింద కొంటాం మేము. అప్పుడు ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారండి? ఇక్కడ 50 రూపాయలు అండి, 50 రూపాయలు. ఓకే 50 రూపాయలు అంటండి. ఇది ఒకసారి తీసి చూపించరా? తీసి చూపించమన్నా అండి, ఒకటి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ కొత్త పీసులే కదండి? కొత్త పీసులు అండి. లాట్ ఐటమ్ కాబట్టి ఆ రేట్కి ఇచ్చేస్తాం. ఓకే, అది ఇయర్ బడ్ తీయండి ఒకసారి. తీయమంటారా? మ్యాగ్నెట్ కూడా ఉంటుంది, మ్యాగ్నెట్ చేస్తే సాంగ్ ఆగిపోద్ది, పాస్ అయిపోతుంది. ఓకే చూసారు కదండి. ఇంకా ఇగోండి స్పీకర్స్ ఉన్నాయండి, బ్లూటూత్ స్పీకర్స్, వైర్ స్పీకర్స్ ఉన్నాయి. ఫోన్కి పౌచ్లు ఉన్నాయండి, సెల్ ఫోన్ పౌచ్లు. ఇంకా ఇంకొక షాప్కి వెళ్దామండి, పక్క షాప్కి వెళ్దాం. నువ్వు మాట్లాడావుగా. ఓకే ఇదండి బాబాయ్ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. బాబాయ్ ఏమేమి పెట్టావు మన దగ్గర? చెప్పు ఐటమ్స్ ఏంటని చెప్పా నువ్వు. చెప్పు ఏమేంటి, ఒకటి చెప్పుకుంటారా పక్క నుంచి? ఇయర్ ఫోన్స్, బ్యాటరీలు, చార్జర్లు, సెల్యులర్ ఫోన్ కూడా ఉంది పాతది, టేబుల్ ఫోన్, బ్యాటరీ ఛార్జ్ చేసుకునేది, ఇది బ్యాటరీ ఛార్జ్ చేసుకునేది. ఇదిగోండి వాచ్లు ఉన్నాయి, వాచ్లు ఉన్నాయి. ఇదిగోండి ఫ్యాన్ ఉందండి, యూఎస్బి ఫ్యాన్, అది ఛార్జింగ్ ఫ్యాన్. ఇదిగోండి టచ్ ఫోన్ ఛార్జెస్ ఉన్నాయి, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఆర్డి అంటండి, ఆర్డి కంపెనీది. వాచ్ ఉందండి, గోడకు పెట్టుకునేది ఉందండి, వాల్ క్లాక్. చందు ఉండండి, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. కెమెరా నాకు యూఎస్బి ఫ్యాన్ కావాలి. ఎంత? 150 రూపాయలు ఫ్యాన్. వర్క్ అవుతుందా? ఏది చూపించు చూద్దామండి. వర్క్ అవుతుంది అంటున్నాడు. అదిగోండి, అబ్బా గాలి కూడా బాగా వస్తుందండి ఫ్రెండ్స్, సూపర్ గా ఉందండి గాలి కూడా. అదిగోండి నా హెయిర్ కదులుతుంది చూడండి, అదిగోండి వర్క్ అవుతుంది. చూద్దామండి, తీసుకుందాం, నాకు టెంట్లోకి యూజ్ అవుద్ది. ఎట్లా బాబాయ్ తగ్గించేస్తావా? ఇది 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 ఎట్లా ఇస్తావు? 150 లాస్ట్, తగ్గించేవరంటండి. ఇంకా 150 లాస్ట్ అంట. ఓకే ఓకే ఓకే, బట్ ఇంకా స్పీడ్ ఉంటుందండి దీంట్లో, పట్టుకో. ఇంకా స్పీడ్ ఉంటుందండి దీంట్లో. అదిగోండి ఇది ఇంకా 3 హై స్పీడ్, ఇది. ఓకే
బాగుంది. బటన్ ఆఫ్ ఓకే ఆఫ్ చేయండి. రెడ్ బటన్ ఆఫ్ చేయండి. అది ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. సెల్ ఫోన్లు ఉన్నాయండి. సెల్ ఫోన్లు వర్కింగా బాబాయ్? వర్కింగ్. ఎంత అయ్యి? 1000 రూపాయలు, 1000 రూపీస్. 1000 రూపీస్. అవునండి. ఏది ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఓకే, ఛార్జింగ్ లేదంటండి, ఛార్జింగ్ పెట్టుకోవాలంట. బాబాయ్ ఇవి కొత్తయేనా? సెకండ్ హ్యాండేనా? ఓకే, సెకండ్ హ్యాండ్ అంటండి. ఇదిగోండి ఈ ఐటమ్స్ 75 బాబాయ్? షర్ట్లు 75 అంటండి, 75. ఇదిగోండి ఈ షర్ట్లు 75 అంట. ఇదిగోండి సెకండ్ హ్యాండ్. ఇవి బాగా డబ్బున్న వాళ్ళు కొంచెం నలిగితే తీసేస్తారు కదండి, ఇంకా అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడ నైట్ ప్యాంట్స్ ఉన్నాయండి. మన ఇంటికి వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు కదండి, అవి పెడతారు ఇక్కడ, మొత్తం గ్యాదర్ చేసి అవి పెడతారు ఇక్కడ. ప్యాంటు 100 రూపాయలు అంటండి, షర్టు 75 రూపాయలు, ప్యాంటు 100 రూపాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా అవతల పక్కన గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలు కూడా చూద్దాం. బాబాయ్ ఏంటి, పాతయా కొత్తయా? కొత్తయేనా? ఈ కొత్తయేనండి పూల కుండీలు. ఎట్లా బాబాయ్ కుండీ ఇది? 25. ఇది జగ్గులండి, జగ్గులు 20 రూపాయలు, 10 రూపాయలు అండి. బకెట్, చెత్త బకెటా? చెత్త వాటర్కైనా వాడుకోవచ్చు అండి, వాష్రూమ్లో అట్లా వాటర్కైనా వాడుకోవచ్చు. ఇది ఎంత బాబాయ్ బకెట్? 50, 150 అంటండి. ఇది ఒకసారి ఇట్లా చూపించు. 150 అంటండి, పెద్ద బకెట్. ఎన్ని లీటర్లు పడుతుంది? 10 పడుతుందా? 8 లీటర్స్ పడుతుంది, 8 లీటర్లు పడుతుందండి. ఇంకా చూద్దామండి, ఇటు కూడా వెళ్ళి చూద్దాం. ఈ పోస్ట్ కార్డులు ఇవి ఎక్కడైనా చూస్తాం మనం, ఇంకా వదిలేద్దాం మనకి. ఇదిగోండి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, ఇవి చూద్దామండి. ఈ గిన్నెలన్నీ పాత గిన్నెలండి, వాటర్ బాటిల్స్. అదిగోండి మిక్సీలు ఉన్నాయి, జార్లు ఉన్నాయి, హాట్ బాక్స్లు ఉన్నాయి. ఇదిగోండి బిందెలు, పైన ప్లేట్లు, తవ్వాలు, రకరకాలు ఉన్నాయండి. స్టీల్ ఐటమ్ అయితే బాగున్నాయి, చొట్లు అటువంటివి లేవండి. అదిగోండి అది 20 రూపాయలు అంటండి. పైన గిన్నె ఉంది కదా. చెప్పండి, ఇవి ఎట్లా అండి? గ్లాసులు గ్లాస్ 10 రూపాయలు అండి. గ్లాస్ 10 రూపాయలు. ఇవి లోటా అండి? లోట 20 రూపాయలు అండి. లోట 20. ఇవి ఈ గిన్నెలు ఎట్లా పడతాయి? ఆ గిన్నెలు 40, 30. ఈ పెద్దవి అవి 40, 30 అలా రకాన్ని పెట్టి. పెద్ద అయితే 40, 50, 30. ఓకే. అదండి మిక్సీలు ఎట్లా? మిక్సీ 400. 400 అంటండి మిక్సీ. వర్కింగ్ కండిషన్? గ్యారంటీ అండి, కండిషన్ కండిషన్. వర్కింగ్ కండిషన్. వర్కింగ్ కండిషన్ గ్యారంటీ. ఓకే. బిందండి? బింది 130 అండి. 130 రూపాయలు అంటండి. ఇంకా ఆయనకి బేరం వచ్చింది కదా, బేరం మనకి చెప్పలేడు. అది కూడా ప్లేట్లు 80 రూపాయలు అంటండి. అది 80 రూపాయలు అంటది ప్లేట్లు. కొత్తవి లాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎదరికి వెళ్ళిపోదామండి. ఎదర బట్టలు చూసాం కదా, ఆ బట్టలు చూపిస్తానండి మీకు ఎంతెంత రేట్లో ఉన్నాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుందో కంప్లీట్గా, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డు కోటగుమ్మం దగ్గర వస్తుంది. ఇది సెంటర్. బాబాయ్ ఎక్కడ వస్తుంది ఇది సెంటర్? 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ, నిమ్మకాయలు అమ్ముతారు కదా, నిమ్మకాయల మార్కెట్ కాడ. ఓకే. గాంధీ బొమ్మ. ఓకే, అదండి చెప్పారు కదా బాబాయ్. సరే, ఇవంతా పాతయండి కొత్తయా? పాతయేనా? ఎట్లా ఉంటుందండి షర్ట్ కాస్ట్? కాటన్ వస్తుందండి ఇది. ఏంటంటే మేము మద్రాసు నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటామండి. మద్రాసు నుంచి తీసుకొస్తారు. సండే మార్కెట్ అని. ఎట్లా ఇవి బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొంచెం వాడి తీసేస్తారు, అవంతా స్టాక్ వచ్చేస్తుంది, సిటీ నుంచి వస్తాయి. ఓకే.
ఇదిగోండి ఈ చూస్తే ఏంటంటే కొంచెం ఐరన్ చేసి నీట్గా గంజి పెట్టి ఐరన్ చేస్తే కొత్త ఇలాగానే కనబడతాయండి. అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ బార్కి అంతే కదండి, బార్కి అంతే అండి. ఇంకా ఆయన లేట్గా వచ్చారండి, డిస్ప్లే చేయలేదు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి, వెళ్ళి చూద్దాం. మేడం ఎట్లా అండి ప్యాంట్లు? మేడం మేడం ఎట్లా అండి ప్యాంట్లు ఎట్లా? 200. ఈ పాతవి అండి లేదంటే అంటే ఏంటండి స్టాక్ ఐటమ్ అంటే ఏంటి మాకు తెలియదండి, కొంచెం మాకు ఓల్డ్ స్టాక్ ఐటమ్. అవి మీరు తెచ్చుకుంటారా బల్క్లో తెచ్చుకొని? పెర్నా చెన్నై, ఓకే ఓకే, చెన్నై నుంచి అండి. చెన్నై వెళ్ళి తెచ్చుకుంటారు, లాట్లో తెచ్చుకుంటారు, తెచ్చుకొని ఇట్లా పీసులు లెక్క అమ్ముతారు. ఎట్లా అండి ప్యాంటు? 200 అంటండి జీన్స్ ప్యాంటు. ఇవండి టీ షర్ట్స్ 100 రూపాయలు అంటండి. చాలా ఐటమ్ ఉంది మేడం గారి దగ్గర. ఈ షర్ట్లు ఎట్లా మేడం గారు? 200 అంటండి షర్ట్లు. ఒకటి రెండు మీకు తీసి చూపించే ప్రయత్నం చేస్తానండి. మైక్ ఉంది చేతిలో. ఇదిగోండి షర్ట్స్ బాగానే ఉన్నాయండి. మన్నిక 100% ప్యూర్ కాటన్, 200 అంటండి. నేను మొన్న తీసుకున్నాను అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీ షర్టు 220 రూపాయలండి. ₹1 కూడా తగ్గలేదు. పాకెట్ లేదు, నెక్ టీ షర్ట్ అండి. ఇవ్వండి. బ్లాక్ కలర్ అండి, బ్లాక్ కలర్ మరి లైట్ చార్ వచ్చింది. చాలా కలర్స్, మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇవ్వండి చూడండి. స్టాక్ ఐటమ్ అంటండి, కొత్తవి అండి, అసలు ఉతుకు పడలేదు. బాగుంది. ఉతుకు పడితే మనకి పోగులు వేసిపోయి ఉంటాయండి. ఇదిగోండి ఇది చూడండి కొత్తదే. రకరకాల సైజుల్లో ఉన్నాయండి, బాగున్నాయి కలర్స్, చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం ఓపెన్ చేయలేదండి, ఇదిగోండి ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడే. ఇవి ఎట్లా మేడం గారు? ఇవి 50 రూపాయల? ఇవి పాతయా? ఓల్డ్ స్టాక్, ఓకే ఓల్డ్ స్టాక్ అంటండి. 50 రూపీస్ అంట షర్ట్స్ ఇవి. భయ ఒక 2-3 షర్టులు చూపివా? ఇవేంటి టాప్లు? 50 రూపీస్ ఇదేనా? ఓకే అండి, లేడీస్ టాప్లు అంటండి ఇది. లేడీస్ టాప్లు అంటండి. ఓ చేతితో కెమెరా పట్టుకున్నానండి, ఓ చేతితో చేస్తున్నాను. చూపించు, అది తీసేది కొంచెం ఆరాగా. అదిగోండి బాబాయ్ని అడిగాను, ఎట్లా చూపించు బాబాయ్. అదిగోండి టాప్స్. అదిగోండి ఇంకా అట్లా చాలా ఉన్నాయండి ఐటమ్స్. ఇవి అసలు ఉతుకు పడినట్టు కనబడట్లేదండి, చూస్తుంటే ఉతుకు పడినట్టు లేవు అసలు. ఇవి కొంచెం ఇదిగా ఉన్నాయండి. షర్ట్స్ అయితే బాగుంది. మన యాత్రికుడు మాట్లాడు, తప్పే ఉంది. నీ పేరేంటి? పేరేంటి నీది? లక్ష్మి ప్రణతి. బాగా ఆడుతున్నావా ఫుట్బాల్? ఛాంపియన్ అవ్వాలి, కప్పు తీసుకురావాలి మన ఏపీకి. ఓకే.
మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇదేంటి అంటే పడవ పోటీలు ఉంటాయి కదా, ఆ పడవ పోటీలకు సంబంధించి ఒక ఛాంపియన్ ఉన్నారు చూడు, మన యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ పేరు, దాంట్లో సెర్చ్ చేయి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ లేడీస్కి సంబంధించినవి మొత్తం ఉన్నాయండి, టాప్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. భయ్యా ఈ పాతయా కొత్తయా? కొత్త స్టాక్ ఐటమా? కొత్త స్టాక్ ఐటమ్ షాప్లో కొని ఇక్కడ అమ్ముతాం. ఓకే, స్టాక్ ఐటమ్ అంటే ఏంటి? స్టాక్ ఐటమ్ అంటే ఏంటి? బల్క్లో కొనుక్కొని అమ్ముకుంటాం. బల్క్లో తీసుకొస్తారు, హోల్సేల్ తీసుకొని రిటైల్గా అమ్ముకుంటాం. ఓకే, ఎక్కడ నుంచి తీసుకొస్తారు? తాడితోట ఇక్కడ, తాడితోట రాజమండ్రిలో ఉంటుంది కదా షాపు. ఓకే, అక్కడ నుంచి తెచ్చుకుంటారా? వాళ్ళు అయితే కలకత్తా నుంచి అక్కడ తెప్పించుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఎట్లా క్వాలిటీ తక్కువ ఉంటాయా అంటే రేట్? అంటే సేమ్ క్వాలిటీ అక్కడ షాప్లో అంతా రోడ్డు మీద అమ్ముతాం అంతే. ఎట్లా ఇప్పుడు ఈ షార్ట్స్ ఎట్లా పడతాయి? షార్ట్స్ ఇవి జత 150 పడతాయి. ఇది ఇక 190 క్వాలిటీ బట్టి రేట్ మారుతాం. ఇవి 190. ఇదిగోండి 190 అంటండి, రెండు కలిపి అంటే 75 రూపాయలు ఒకటి. క్లాత్ ఏం క్లాత్ భయ్యా ఇది? బనియన్ క్లాత్ వస్తుంది, ఇది కూడా అంతే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, కాకపోతే ఒక్కోటి అడుగుతుంటే మనకి వీడియో లెంత్ అయిపోతుందండి. లెంత్ అయితే చూడలేదండి, స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. నాకు వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుందండి, అందుకని చెప్పేసి నేను పైన చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక పండగలాగా ఉందండి, ఇది కూడా చూద్దాం. ఇవి చూసి ఇంకా ఎండ్ చేసేద్దామండి వీడియో. ఎట్లా అండి మేడం గారు, ఎట్లా అండి? 50 ఏంటి? టాప్సా? టాప్స్ అండి 50 రూపాయలు అంట. ఓకే, పాతయి అండి ఇవి, సెకండ్ హ్యాండ్ అండి పాతయి. ఇది 50 రూపాయలు అండి. ఇది 150 అండి, 150 అండి. చిన్న సైజు 150 రూపాయలు అంటండి, పెద్ద సైజు 200 అంట. ఈ పాతయ్య కదండి, సెకండ్ హ్యాండేగా మేడం గారు? కొత్తయే కానీ మిగిలిపోయిన స్టాక్, అది కొత్తయే మిగిలిపోయిన స్టాక్ అంటండి. చూడండి ఇది 150 అండి మేడం గారు. ఇదండి 150 అంట. ఇందాక మనం 200 చూసాం కదండి, 150 అండి. బాగుందండి, క్లాత్ అయితే సూపర్గా ఉంది, కలర్స్ కూడా బాగున్నాయి, ఇదిగోండి కొత్తయేనండి. ఇదిగోండి మనకి వాష్ అయితే ఇదిగోండి ఇక్కడ నలుగుతుందండి, పోగులు నలుగుతాయి. కొత్తయే స్టాక్ ఐటమ్ మనకి ఎక్స్పైరీ అయిపోయింది, తీసుకొచ్చి అమ్ముతున్నారండి షాప్లో తీసేస్తారు కదా, ఇంకా సేల్ అవ్వట్లేదు అని చెప్పి అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇవన్నీ ఫోన్కి బ్యాక్ సైడ్ వేసే పౌచ్లు అండి. బాబాయ్ కొత్తయా పాతయా చెప్పులు? కొత్తయే అంటండి ఇవి. ఎట్లా పడతాయి జత? 70. ఇగోండి ఇవి 100 రూపాయలు అంటండి, ఇగోండి 100 రూపాయలు అంటండి. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయండి, లైట్ వెయిట్ ఉన్నాయి. బాగున్నాయండి, డైలీ యూసెస్కి వాడుకోవచ్చు, రోజువారీకి వాడుకోవచ్చు అండి, తడిపినా కానీ ఏమవుతుందండి. ఇవ్వండి చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకరకాల సైజులు ఉన్నాయి. కంపెనీ పేర్లు రాసి ఉన్నాయి కానీ అవి కంపెనీ కాదండి. ఇవ్వండి బాబాయ్ ఏంటి లెదరా?
కాపు లెదర్ అంటే ఒరిజినల్ లెదర్ కాదు. ఒరిజినల్ లెదర్ కాదు. ఎట్లా జత? 150 రూపాయలు. 150 జత 150 అంటండి. ఇదిగోండి రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది రాజమండ్రి సండే మార్కెట్ అండి. అడ్రస్ ఏం అడ్రస్ చెప్పాలి? ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ రాజమండ్రి మెయిన్ రోడ్డు కోటకొమ్మం సెంటర్. ఓకే. సండే మార్కెట్ 50 రూపీస్. ఆదివారం పూటే ఉంటుంది. ఓన్లీ సండే ఉంటుంది. మిగిలిన రోజులు ఉండదు. షాపులు తీసేస్తారు కదా. ఓన్లీ సండే. చివరి 50 రూపీస్. ఆ లాస్ట్ ఉన్నాయి 50 రూపీస్ అంటండి. బాబా ఇవన్నీ ఏంటి, కొత్తయా పాతయా? కొత్తయండి బాబు, పాతయి. ఓకే, అంటే పాతయి కూడా ఉన్నాయి. అంటే ఉంటాయండి. అటు పక్క పాతయి, అటు పక్క పాతయి, కొత్తయి. ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? ఇదండి తిరుపూర్ అండి. తిరుపూర్ కలకత్తా. తిరుపూర్ లాట్లో తీసుకొస్తారు? లాట్లేం కాదండి, మామూలుగా పీసులు లెక్క. ఓకే. ఈ కొన్ని రేట్లు చెప్పండి, మైక్ పట్టుకోండి. ఈ ఎట్లా అండి ఇవి? షార్ట్ 100 రూపాయలు పడుతుందండి. 100 రూపాయలు. షార్ట్ 100. సైజు ఇది 120. ఇది 120. ఇది 90, అలా 75. ఓకే. అదేమో 50, 60 అలా సైజులు బట్టి రేట్లు ఉంటాయండి. ఓకే. మన దగ్గర అన్ని షార్ట్స్. ఓన్లీ షార్ట్లో, నైట్ డ్రెస్లో, నైట్ ప్యాంట్లో, ట్రాక్లో 150, 180, 170. బనీన్ క్లాత్ వస్తుందండి. బనింగ్ క్లాత్, కాటన్ క్లాత్ అన్నీ వస్తాయండి. ఫ్రెండ్స్, ఈ రాజమండ్రి సండే మార్కెట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీరు కామెంట్ చేస్తే నా కంటెంట్ ఎలా ఉంటుంది, మీకు నచ్చుతుందా లేదా, ఇంకేమేమి మార్పులు చేర్పులు చేసుకోవాలనేది నేను ప్రిపేర్ అవుతానండి. తప్పకుండా కామెంట్ చేయండి.